ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన సంచలనమైన అధ్యాయం ముగిసింది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా తీవ్ర శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. 1978లో ఒక సాదాసీదా యువకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా, ఎంపీగా, అంతకు మించి ఒక సామాజిక వర్గానికి తిరుగులేని గలంగా మారిన ముద్రగడ జీవితం సంచలనాల సమాహారం. కిర్లంపూడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం తెలుగునాట ఎన్నో రాజకీయ మార్పులకు కారణమైంది. జనవరి 22న తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు ముద్రగడ పద్మనాభం. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు స్వతంత్ర ఎమ్మెల్యేగా 1962, 1967లలో గెలిచి కిర్లంపూడి మున్సిఫ్ గా పేరుగాంచారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన పద్మనాభం 1978లో కేవలం 25 ఏళ్ల వయసులోనే జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ముద్రగడ అందులో చేరారు. 1983, 1985 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుండి వరుసగా భారీ మెజారిటీలతో విజయం సాధించి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అయితే 1988లో కాపు సామాజిక వర్గ కీలక నేత వంగవీటి మోహనరంగ హత్య తరువాత ఏపీ రాజకీయాల్లో తీవ్ర కుదుపు వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రభుత్వ విధానాలతో విభేదించి ముద్రగడ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రజారక్షణ సమితి, ఆపై తెలుగునాడు పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరి నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి ప్రత్తిపాడులో భారీ బహిరంగ సభతో స్వాగతం పలికారు. 1989 ఎన్నికల్లో వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలోనూ మంత్రిగా సేవలందించారు. 1994లో ఎన్నికల ఓటమి తరువాత ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని శపథం చేసిన ఆయన 1999లో తిరిగి టీడీపీలో చేరి కాకినాడ లోక్సభ స్థానం నుండి ఎంపీగా విజయం సాధించి 2004 వరకు కొనసాగారు. ముద్రగడ అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక శక్తివంతమైన సామాజిక ఉద్యమకారుడు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్తో 1993లోనే ఆయన దీక్షలు ప్రారంభించారు. కానీ 2016 జనవరి 31న ఆయన పిలుపునిచ్చిన కాపు ఐక్య గర్జన ఆంధ్రప్రదేశ్ను కదిలించింది. తునిలో జరిగిన ఈ బహిరంగ సభ ఉద్రిక్తంగా మారి రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు దహనం వంటి ఘోర సంఘటనలకు దారితీసింది. నాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ భార్య పద్మావతితో కలిసి కిర్లంపూడి నివాసంలో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షలు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాలక్రమేణా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. మార్చి 2024లో వైఎస్ఆర్సీపీలో చేరి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గనుక పిఠాపురంలో గెలిస్తే నా పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని ఆయన విసిరిన సవాల్ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. జూన్ 2024 ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ముద్రగడ తన మాటపై నిలబడి అధికారికంగా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.
ముద్రగడ చివరి రోజుల్లో రాజకీయాలతో పాటు కుటుంబ వివాదాలు కూడా ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. ఆయన కుమార్తె బర్లపూడి క్రాంతి తండ్రి రాజకీయ విధానాలను పూర్తిగా వ్యతిరేకించారు. అక్టోబర్ 2024లో క్రాంతి తన భర్త రవికిరణ్తో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా జూన్ 2026లో ముద్రగడ తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న సమయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు వీధెక్కాయి. ముద్రగడకు క్యాన్సర్ ఉందని ఆయన కుమారుడు గిరి తండ్రిని నిర్బంధించి సరైన వైద్యం అందించడం లేదని కుమార్తె క్రాంతి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ గా ముద్రగడ ఆసుపత్రి నుంచి ఒక వీడియో విడుదల చేస్తూ తనకు వయోభార సమస్యల తప్ప క్యాన్సర్ లేదని, కొడుకు గిరిపై కావాలనే కుట్ర చేస్తున్నారని ఖండించారు. అంతేకాకుండా తన తండ్రి ప్రాణాలతో పోరాడుతుంటే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు పరామర్శించే తీరిక కూడా లేదా అని క్రాంతి సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. పార్టీ కోసం పేరు మార్చుకున్న తండ్రికి జగన్ ఇచ్చిన విలువ ఇదేనా అంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. అటు రాజకీయాల్లో రాజీ లేని పోరాటాలు, ఇటు సామాజిక ఉద్యమాల్లో సంచలనాలు. చివరి రోజుల్లో కుటుంబ వివాదాల మధ్య ముద్రగడ పద్మనాభం ప్రస్థానం ముగిసింది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ చైతన్యంలో ముద్రగడ చెరిపేయలేని ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘాల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.